బట్ ఇదొక అంటే అనుకోకుండా క్రిష్ గారు మొదట్లోనే వెళ్ళిపోవడం, మీరు టేకప్ చేయడం. ఇప్పుడు అది సినిమా వచ్చి సినిమాకి మంచి హైపు ఆ కథకి, ఆ సినిమాకి రావడంతో ఇది ఎక్కువ డిబేట్ అయింది. హూ ఇస్ గోయింగ్ టు హ్యాండిల్ ది పార్ట్ 2 హరిహర వీరమల్లు అనే దాని మీద చాలా పెద్ద డిబేట్ చర్చ జరుగుతున్నాయి. మీరు దాన్ని చాలా సింపుల్ గా సున్నితంగా చెప్పే పాయింట్ కాదు. హరిహర వీరమల్లు ఎంతో అంత సమాధానం చెప్పాలి మీరు. లేదు సార్, ఇప్పుడు ఏంటంటే సార్, ఇప్పుడు కొన్ని సినిమాలు మిస్ అవుతాయి. ఎలా అంటే కథ లేకుండా మిస్ అవుతాయి. మనకి మల్టిపుల్ ఆప్షన్ ఉండేటప్పుడు బెస్ట్. సో మంచి సబ్జెక్ట్స్ ఉండేటప్పుడు బెస్ట్. మనకి మల్టిపుల్ సీన్స్ ఉండేటప్పుడు యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఆప్షన్ టు సెలెక్ట్. సో అలాగూ ఇది కలిసి పనిచేసినప్పుడు ఒక స్పోర్ట్స్ మ్యాన్షిప్ లా సార్. ఎలాగంటే ఎవరు చేస్తారు, ఎవరు అది తర్వాత మెయిన్ మనకి సినిమా ముందుకు వెళ్ళాలి, గెలవాలి అనేది ఒకే టార్గెట్ ఉంది అందరికీ. అది వీరమ్మలో అయితే 2 లాక్డౌన్ అంటే ఒక ఎలక్షన్స్ తర్వాత ఒక 3 years ఓల్డ్ అయ్యి మళ్ళీ రీస్టార్ట్ చేసినప్పుడు ఎవరికైనా సరే, నేనైనా డైరెక్ట్ చేసిన నేను ఎప్పుడో 2.5 years ఒక సీన్ తీసుంటాను. దాని కంటిన్యూటీ 2.5 years థీమ్ అంటే మనకి ఒక 1000 డౌట్లు వస్తాయి. ఏంటో మన తీసిన సీన్ ఇప్పుడు వర్కౌట్ అవుదా లేదా, ఈ ట్రెండ్కి ఆ సీన్ కంటిన్యూటీ వస్తుందా లేదా, ఆర్టిస్ట్ అలాగే ఉంటాడా లేదా, అప్పుడు ఆ రోజు వాడు ఏ షర్ట్ వేసుకున్నాడు, ఈ రోజు ఇలా ఉంది, చాలా మిస్ అండ్ మ్యాచెస్ ఉంటాయి సార్. ఇది చాలా డిఫికల్ట్. ఇది ఎలాగో ఒక మంచి జరిగింది ఏంటంటే క్రిష్ గారు వెయిట్ చేసి 3 years తర్వాత నేను ఎంటర్ అవ్వటంలో కొంచెం ఫ్రెష్ ఎనర్జీ స్టార్ట్ అయింది. సో నేను ఒక డిఫరెంట్ యాంగిల్ గా ఫ్రెష్ గా చూడటం మొదలుపెట్టాను. నాకు కొత్తగా ఉండింది. నేను క్రిష్ గారి పొజిషన్ లో ఉండి నేను కూడా ఒక 5 years తీసుకున్నాను అనుకోండి, నాకు ఇంత కాన్ఫిడెన్స్ ఉండేది కాదు. కానీ మీరు ఇందులో ఒక అంటే తెర వెనుక రహస్యం అనండి, లేకపోతే అండర్ ది లేయర్స్ ఉన్న పాయింట్, క్రిష్ గారు ఎవరి కారణం వాళ్ళు చెప్పేస్తున్నారండి. ఎవరి ఇంటర్వ్యూకి వచ్చినా క్రిష్ గారు ఎందుకు వెళ్ళిపోయారంటే అని ఒక thumbnail ప్రతి చోట కనిపిస్తున్నది. ప్రతి చోట, ప్రతి యూట్యూబ్ ఛానల్లో, ప్రతి యాక్టర్ మాట్లాడే దాంట్లో ఆ సినిమాకి మీరు అసలు ఒరిజినల్ గా ఏంటి అన్నది మీరైనా కనీసం చెప్పండి.